హాయ్ అండి. చేపల పులుసు పెడుతున్నానండి. చేప ముక్కలకి పసుపు, కారం పట్టించుకుని ఒక పావుగంట సేపు అట్టి పెట్టుకోవాలి. అట్టి పెట్టుకున్నాక ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకుని నూనెలో వేగనివ్వాలి. నూనెలో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ద్వారగా ఇది కూడా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు కూడా వేగనివ్వాలి. బాగా ద్వారగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత కారం మనం తగినంత, పులుసు తగినంత, మన చేప ముక్కలకి తగినంత వేసుకోవాలి. కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగ వేపుకోండి. వేపుకున్న తర్వాత కొత్తిమీర లేదండి, కరివేపాకు ఉంది, కరివేపాకు వేసాను. ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు వేసుకుని చింతపండు పులుపు వేసుకోవాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకుని 1 నిమిషం ఇలాగా తిప్పి చింతపండు పులుపు వేసుకోవటమండి. మనం చేప ముక్కలకు తగ్గ పులుపు వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. ముందు ఐలో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టి మరిగించాలి. కరివేపాకు వేసానండి. అంతే అండి, ఎంతో మధురమైన చేపల పులుసు. వంకాయ వేసుకోవచ్చండి, బెండకాయ వేసుకోవచ్చు. వంకాయ